సో మనం టాప్అప్ అయితే చేసేసినాం. టాప్అప్ చేసిన తర్వాత దీంతో ఎంట్రీ ఎలా కావాలి ఏందని నేను వీడియోలో అయితే చూపిస్తాను. సో ఇక్కడికి మనకి ఎంట్రీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ట్యాప్ బటన్ ఉంటుంది. ఇక్కడ సో ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత మనకి ఎంట్రీ పాస్ వస్తుంది. సో లోపలికి వెళ్ళాలి. ఇట్లా పోయిన తర్వాత మనకి ఇక్కడ యాక్సిలేటర్ ఉంటుంది. యాక్సిలేటర్ పట్టుకొని మనం పైకి వెళ్ళాలి. సో కన్ఫ్యూజ్ కాకండి, ఇటు రైట్ లెఫ్ట్ రైట్ రెండు ఉంటాయి. మనకి ఎటు సైడ్ పోయినా మనం పైకి వెళ్తాం. సో నేనైతే కార్డ్ తీసుకుని అయితే లోపలికి అయితే వచ్చేసాం. పైకి వెళ్ళిన తర్వాత మొత్తం మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది మన హైదరాబాద్ కన్నా ఇక్కడ డిఫరెన్స్ ఏంటిది ఇవన్నీ మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, కార్డ్ అయితే మనకు ఖచ్చితంగా కంపల్సరీ కావాలి సింగపూర్లో మనం ట్రావెల్ చేయాలంటే. సో ఈ కార్డ్ కోసం ఖచ్చితంగా ఈ కార్డ్ తీసుకోవాలి. మనకి ప్యాసింజర్ సర్వీస్ అని కింద ఉన్నది కదా, అక్కడ కౌంటర్ దగ్గర పోయి మనం తీసుకోవాలన్నట్టు. తర్వాత వీడియోలో ఎట్లా తీసుకోవాలి ఏంటనే ప్రాసెస్ అయితే మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో మన ఎంఆర్టీ స్టేషన్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ సింగపూర్లో చూసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ రైట్ మొత్తం ఇక్కడ నేనుండే ఏరియాకి ఇది దగ్గర ఎంఆర్టీ స్టేషన్ అండి. యూటీ ఎంఆర్టీ స్టేషన్ అని నేను నా రూమ్కి దగ్గర. ఇది చాలా ఎంఆర్టీ స్టేషన్స్ ఉంటాయి. దీన్ని ఎలా ట్రావెల్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చూపిస్తాను. స్టేషన్ అయితే ఎట్లుంటుంది కదా మొత్తం మన హైదరాబాద్ కన్నా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కానీ మరీ సిమిలర్ అంటే అంత సిమిలర్ ఏమనిపించేది, డిఫరెంట్ ఉంటుంది ఖచ్చితంగా. చూపిస్తాను మీకు ఎలా ట్రావెల్ అయ్యింది ఏందన్నది మొత్తం. మీకు అయితే ఒక వీడియోలో అయితే నేను పెడతాను. ఫుల్ వీడియో అయితే నేను అప్లోడ్ అవుతుంది తర్వాత మీకు. అందులో అయితే మీకు అర్థమవుతుంది. నార్మల్లీ ఇప్పుడు సింగపూర్లో మీకు తెలిసిన వాళ్ళు చాలామంది వర్క్ చేస్తారు కదా, ఇప్పుడు వాళ్ళకంటే ఐడియా ఉంటుంది కానీ ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో వాళ్ళ కోసం అయితే నేను ఖచ్చితంగా అప్లోడ్ అవుతాను. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.